సేవ్యమాన పావనాంగ్రి పంకజం జ్ఞానయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. ఒక మనిషి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలైన అరిషడ్వర్గాలకు బానిసైతే వాణ్ణి బాగుపరచడం ఎవ్వరి తరం కాదు. మనిషికి ఎదురుగా ఉండే శత్రువుల కన్నా ఈ రాష్ట్ర శత్రువుల వల్లనే సర్వం కోల్పోతాడు. ఈ కథ కూడా అరిషడ్వర్గాలకు బానిసలా మారిన వారిని వీక్షించండి. హర హర మహాదేవ శంభో శంకర. ఏం చెప్తాను ఇంకా ఛాయ్ పెట్టు. పాలు ఎక్కడున్నాయి? పాలు ఉంటాయి కదా ఛాయ్ పెట్టేందుకు. అయితే నేను కూడా అడతాను. కూర అంటేందుకు కూరగాయలు ఉండాలి కదా. కూరగాయలు ఏం లేవు. నువ్వేమైనా తెస్తే కదా అంట. అమ్మా సబ్బు లేదే. సబ్బు తెమ్మని నిన్ననే చెప్పినా మీ అన్నకు, ఇంకా తేలేదు. ఏం చేయాలమ్మా నేను? ఛీ, పని శాతం కదా, పని చెప్తే గిట్లనే ఉంటది. అవును, ఈ బిత్తిరోడు ఈ అవలగాడు ఎటువంటి కనబడతలేడు. నాకెవరిక? నీ కొడుకు నీ కథ. పొద్దుగా లేవన్నాయ, వాడల పండు తిరిగన్నాయ, రాత్రి అనగా ఇంటికి రావన్నాయ. ఇదే పని కాబట్టి వీనికి అసలు కర్మానికని కన్నట్టు అయింది వీని అసలు. ఇప్పుడు ఎన్నడు ప్రయోజకుడు అవుతాడు, నా బాధ ఎన్నడు తీరుతాడు. ఇక వాడు పని చేసినట్టే పైసలు తెచ్చినట్టే నీ అప్పులు తీరినట్టే. అయ్య లెక్క కొడుకు ఇయరంది పడేదే ఉన్నది. వదినమ్మా, ఓ వదినమ్మా. అత్తనా మీటింగు యాళ్ళైనట్టున్నది. ఊళ్ళో ఎక్కడ లేని ముచ్చట్లు అన్నీ వీళ్ళకే కావాలి. ఎడపోతు పోతు వాళ్ళకి ఇది లేకపోతే ఏమున్నది, ఏం లేదు. ఆ గేట్ దగ్గరికి ఏమైనా పొద్దుగల్లేవి కొడుకున్నాడా? ఎమ్మ పడేటో వేడు కానీ ఏం పని? మంచిలోకి అందిస్తాడేమో. వాడు మా ఇంట్లో పడే చక్క వేయడంటే ఇంకా మీ ఇంట్లో పని చేస్తాడా? గట్లయితే ఎట్లా మరి? గంత ఎత్తు పెరిగిండు, పిల్లగానికి పని నేర్పుకోరా? మంచోడు కాదా నీ కొడుకు? నా కొడుకు మంచోడే వదినే. వాడు తిరిగే దోస్తానే మంచిది కాదు. అందరు దొంగ పాడుకోలు. తెల్లారు లేస్తారు, ఓ గోడ మీద కూర్చుంటారు, దారి పొంటి చచ్చిపోయేటోళ్ళు అందరినీ గెలుపుతారు. ఇక వాళ్ళందరికీ లీడర్ నా కొడుకే. పొద్దుగాల లేరా లేరా అని మొత్తుకోంగ లేస్తాడు. దుకాణంలో పోయి ఇక పాల ప్యాకెట్ తెపోరా అంటే అట్లా తేడు. కూరగాయలు అయిపోయినాయి, కూరగాయలు లేపోరా అంటే కూరగాయలు తేడు. నీళ్ళు అయిపోయి 3 రోజులు అయితే అందువదనే. ఏం తాగాలి చెప్పు? ఇక మంచిలు తేరా కొడుక అంటే మంచిలు తెస్తందుకు కూడా లేడు. ఏం చెప్పాలి నా కొడుకు గురించి? హాయ్ అండి, నా పేరు గణేష్. నేను ఒక మిడిల్ క్లాస్ సింగిల్ అబ్బాయిని. ఏమో నాకైతే వానితోటి అస్సలే వశపడతలేదు. గాడిదెత్తు పెరిగిండు కానీ ఇక 4 వద్దులు అయితే నాకు కూడలచ్చేటట్టు ఉన్నది కానీ ఒక్క పని ఏడువాడు. నాకు ఒక చిన్న ఫ్యామిలీ ఉంది. నా ఫ్యామిలీ అంటే నాకు ఎంతో రెస్పెక్ట్. కానీ నా ఫ్యామిలీకే నేనంటే లెక్కనే ఉండదు. ఊర్లో కరేపాకు లెక్క తీసేస్తారు నన్ను. కొడుకున్నాడు అంటే కొడుకుండి ఏం లాభం వదినే? ఓ అవ్వ కాసరయ్యేటోడు కాదే, అయ్య కాసరయ్యేటోడు కాదే. అచ్చం మా ఆయన లెక్కనే తయారైండు నా కొడుకు. ఇంతకీ నాకు అదేంటి అంటే ఏదో ఒక పోరెంట పడుతూ ఉండే సింగిల్స్ పొరగల కథ అంతెందుకండి. ఊర్లో ఏ పనికి అక్కర రాకుండా తిరిగే చిల్లరగాల కథ. మా కథకు ఇందులో ఉండే వాళ్లకు
ఏం సంబంధం ఉండదు, కానీ మాకు వీళ్ళ జీవితాలకు మాత్రం చాలా సంబంధం ఉంది. ఒక్కొక్కరు చూస్తే ఎంతో మంచిగా అనిపిస్తుంది. దుబాయ్ పోయి సంపాదిస్తారు, సాఫ్ట్వేర్లట, ఇంజనీర్లట, ఇంకేదోనట. ఇక బాడుగా ఉన్నాడా దేనిక కరకురాడు వచ్చినావా నాని? నీ గురించే ఆంటీకి చెప్తాన్నా. చూసినావా వదనే, నా కొడుకు కూరగాయలు, పాల ప్యాకెట్, నీళ్ళు అన్నీ తెచ్చిండు. కూర్చున్న కాడికే అన్నీ తీసుకొస్తాడు నా కొడుకు. ఏందే నేను దేనికి ఎక్కర్రానా? నీకు వాటర్ క్యాన్ తెచ్చేది ఎవడే? నీకు కూరగాయలు తెచ్చేది ఎవడే? ఇదేందా, ఇది పాల ప్యాకెట్ కాదా? నీకు ఎవరు ఎత్తాలి పాల ప్యాకెట్? ఈ కాకలేని ఏంది ఏందండి? పొద్దుగాల ఏళ్ళైందా నీకు వచ్చి కూర్చున్నావు? పిల్లగాడావో ఏమో అత్త మీద కోపం చూస్తే తీసినట్టు, ఏమో అవ్వ మీద కోపం నా మీద తీస్తాను. ఏమో మాకు ఇల్లు లేదా, మాకు ఇల్లు లేదా? పోతాం తీరా వదిలే, నా కొడుకు వెనక వెళ్తుందా? ఇంకా మళ్ళా తాను మీదికి. ఇక గీ బాడుకోవాలి నా దోత్తులు. తెల్లారు లేచిందట చాలు గీ ఇంటి చుట్టుపక్కలనే తిరుగుతారు మా. ఎందుకో తెలుసా? ఇక ఎందుకో మీరే చూడుర్రి. వచ్చిందారా? గంటలు ఏం చెప్తుంది రా ఆంటీ లోపల? అరే బాత్రూంలో అసలు ఏం చెప్తుంది ఏమో కానీ ఇంకా వెళ్తలేదు కదా బయటికి. అబ్బా, అరే మామ బాత్రూమ్కి వెళ్ళి బయటికి వెళ్ళిరా. ఏమన్నా నడవడతలేదు నాకు. రోజుకి అయిందానే బొమ్మ తానం చేసుడు? అయింది, నువ్వు కూడా చెప్పు. చేత్తా మా చేత్తా. నాకు నీళ్ళు కాగబెట్టి అంటే నువ్వు తానం చేసి ఇంకా తానం చేయి అంటావా? నీ అబ్బా ఏందే మాట్లాడుతా అంటే తలుపులు వేసుకుంటున్నావు? ఈయనత్తలేదనే మాట్లాడేది? వరి ఇద్దే వెళ్ళిపోయిందిరా. నీ అక్క పోయినే పోయింది కదా ఆంటీ లోపలికి. నువ్వు వచ్చేదాకా పక్కేసుకొని కూర్చుంటుంది. పోరా అరే పూర్వారి పొద్దున్నే మళ్ళీ పెట్టిలారా దుకాణం? నాకు అర్థం కాదు, ఏమవుతుంది రగామని చూస్తే. అరే పరాయి సీన్ చూసుడు తప్పురా. మీకు అంత పానం ఆకుంటే మీ అబ్బాయికి చెప్పి ఎవతనన్ను ఒక దాన్ని చూసి పెళ్లి చేయమని చెప్పుర్రా బాడుకోలారా. అరే ఇవన్నీ అద్దురా, ఇజ్జత్ పోతుంది రా. ఈత పోతుందా నడు. నువ్వు ఇటు రారా. నువ్వు చూడడం మమ్మల్ని చూడవేంద్రా, అసలే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోతుంది. ఏంద్రా మళ్ళీ ఎత్తారా ఆంటీ? అరే ఆలోడు వచ్చింది చూడరా. అరే ఏం ఏం మనిషిరా నువ్వు అంతా? అరే ఏమవుతాయి రాడ చూస్తే? ఆంటీరా నడు ఈత పోదాం పన్నాడు. రై నడుపా ఆంటీ. మీ సంగతి ఇట్లా కాదురా, మిమ్మల్ని ఇరికేయాల్సిందే. అంకుల్, ఓ అంకుల్, ఎవర్రా? ఈ బాడుకోళ్ళని పెళ్ళాన్ని చూస్తాళ్ళు.
ఇవ్వరా మీరంతా బాడుకోవాలరా కొడుకులారా ఆంటీగా ఉన్నట ఆంటీ. ఫ్రెండ్స్ అరే ఇంకోసారి ఇంటి మొక్కన వస్తే కాలు దగ్గర పొయ్యిలో పెడతా బిడ్డ ఏమనుకుంటారో నీ పోరగలంగా వాళ్ళైతే పని పాట లేదురా నా ఇంటి మొక్కన చూస్తారు ఊరికే మీరు దొరుకుని ఇంకొకసారి ఈ సంగతి చెప్తా ఏందే ఇవాళ వాళ్ళు మన ఇంటికాడ కావాలి కత్తారు ఏంది కథ ఏమైంది నోట్లో మాట వెళ్తలేదా ఇంతకన్నా వరుదంటే సప్పుడు ఎత్తలేవు ఏందే ఇంతకన్నా మాట్లాడుతుంటే నోట్లోకెళ్ళి మాట వస్తలేదు ఏంది వేషాలు నడు ఇంట్లోకు రావే ఇంకేం చెప్తాను రే నడురా రే ఇక్కడ ఏం చెప్తాను రా వాడు కట్టల దగ్గర తీసుకొచ్చి కొడతాను రా రే అయ్యో ఎందుకు ఎడతాను బంగారం ఏడవకు నేను తిట్టేందుకు ఎడతానవా లేకపోతే వాళ్ళను నేను ఎల్లగొట్టేందుకు ఎడతానవా అయినా ఏందే బాయి కడిగి పోదామని చెప్పినా కదా పెండ్లికి పోయినట్టు బొమ్మ లెక్క తయారైనావు నడివే బాయి కడిగి పోదాం నడు అవ్వా అక్క అయిందా అయిపోయింది తమ్మి 10 నిమిషాలే ఒక చిన్న ప్రాబ్లమే వచ్చింది అయిపోయింది తమ్మి చెక్ చేసుకో ఇక ఏ లేదక్క నువ్వే తొలియుడు మధ్యలో బండ అయిపోతే ఎట్లా నేనే చెక్ చేయాలా సరే కూర్చో రౌండ్ వేస్తా నేను మరి ఏమున్నాడు రా కొంచెం రైట్ గారు. ఏహే రైట్కి ఎందుకు జరుగుతారా లెఫ్ట్ జరుగు అన్న అరే నువ్వు లైట్లు మోసడానికి నీకు లైటింగ్ గురించి తెలుసా? లైట్లు మోసేటోను అరే నీకు పాస్ ఫోటోలు తీసి అట్లా అలవాటు అయింది కొంచెం అన్న ఇటు చూడు అన్నాడు అన్న నేను ఫోటోగ్రాఫర్ని, వీడు లైట్లు మోసేటోడు. లైట్లు మోసేటోను నువ్వు అదే కదా తీరా ఎట్లా అవుతాను కొంచెం రైట్ టర్న్గా రెడీగా. ఒమ్ముడేందిరా ఇప్పుడైనా చూస్తే ఫోటోగ్రాఫర్ అనుకుంటాడు. ఇది క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటారు. ఇది సైడ్ యాంగిల్లో ఏంటంటే ఎక్స్ప్రెషన్ కవర్ అవుతుంది. సరే ఈడ నేర్చుకున్నావు రా నువ్వు అసలు. అరే నువ్వు నా దగ్గర నేర్చుకుని నాకే చెప్తానా? సరే నువ్వు ఏ పాట తీస్తావు నేను చూస్తా. అన్న వీడు చెప్పేది ఏం బట్టి పెళ్ళైంది అన్న కాలేదా నీకు అయినట్టే ఇక. అన్న వీడు చెప్పేది ఏం పట్టించుకోకు, నేను తీసే ఫోటో చూడు, నీకు రేపటితోటి పిల్ల సెట్ కాకపోతాడు.
రైట్ అన్న కొంచెం డిస్ప్లేలో పెట్టుకోరా, అది గల్లంచి చూస్తే ఏడా క్లారిటీ రాదు, రాడ లైటింగ్ పడతలేదు. నువ్వు చేయబట్టి అన్న డల్ అయిపోతాడు. వేసి ఇస్తానేమో. సరే తీయ వీడి డైలాగ్లు ఏం పట్టించుకోకు, వీని మాటలు ఏం పట్టించుకోకు, కొంచెం రైట్ గా అన్న అంటే నువ్వు వీని పట్టించుకోకుండా కొంచెం స్మైల్ పట్టించుకోకన్నా నన్ను. ఒకసారి ఫోటో చూడరా. అమ్మని అమ్మ గట్ల తీసినవేంద్రా, ఎక్స్పెక్ట్ చేయలేను అసలు. గింత టాలెంట్ పెట్టుకుని ఏం చేస్తాను రా నువ్వు ఇన్ని రోజులు. పానం నేను ఇంకా గుండెగానే ఎట్లా తీస్తే పానం ఉన్న ఎట్లా తీస్తాం రా మనం. గింత టాలెంట్ పెట్టుకొని అసలు మనం ఊకని కింద పని చేసుడేంద్రా. ఇవన్నీ వద్దురా, మనం స్టూడియో పెడదాం అంతే. పెడదామేంద్రా, పెట్టేద్దాం అంతే. ఈ 10-15 వేలకు నేను చెయ్యా అంతే అంటవా? మరి అంతే పెడదాం రా. అరే సేట్ గారు ఫోన్ చేస్తాను కాదురా. హలో సేటు, హలో. ఇక్కడనే ఉన్నాం సేటు, వెనక గల్లి వస్తాను సేటు. అరే నువ్వు తొందర రారా, సేటు ఫోన్ చేసి తిడతాడు. అయినా మనం స్టూడియో పెడదాం అనుకున్నాం కదా, వాంతో ఏంద్రా అయ్యేది. ఫస్ట్ పోదండా. అరే కార్తీక్, ఏంటిదిరా? అరే నా పిల్ల పోతుంది, బండి పట్టుకొని రాబో జల్దీ. నీ పిల్ల పోతే నేనేం చేయాలరా? అరే మన సేటు గాని ఉన్నది, పట్టుకొని రాబో. వాడిని బండి ముట్టుకుంటే నన్ను చంపుతారా? అరే తేకపోతే నేను చంపుతా నా కొడక. రేపో జల్దీ. నీ అమ్మ ఏడ దొరికిరా మీరు. మమ్మీ బండి రిపేరింగ్ అయిపోయింది, ఏమైనా ఉంటే చూసుకో. నువ్వు రిపేరింగ్ చేసినాక చెక్ చేసుకున్నాడు ఇందాక, కొత్తగా అడుగుతాను. అయితే మా ఇవన్నీ పైసలు ఎంతైనాక? డబ్బులు నేను కాదు తమ్ముడు తీసుకునేది, అక్కడ మా సేటు ఉన్నాడు, పోయి అడుగు చెప్తాడు. సరే అక్క. అన్న ఎంత అన్న? తీసుకోరా. మనోడే అన్న 200 తీసుకో. సరే 200 అబ్బా. ఇగోనా. బాయ్ అక్క. బాయ్ తమ్ముడు. సేటు గాడు నా పేరేంటినా సగం చస్తాడు, అర్థమైందా? ఒక్కొక్కడికి మనం అంటే దడా. అవునా? సేటు వస్తాను సేటు, వస్తాను. సేట్ ఫోన్ చేసి సేట్ ఫోన్ చెప్తాడా మరి? బండి కూడా పడేసిండ్రా. నువ్వే రా పిచ్చోడా, ఇంతమంది పడేసినావు. సరే పాప సేట్ అంటే భయం లేదన్నాడు, దడ అన్నాడు. ఇప్పుడేంది వీడు సేటు ఫోన్ చేస్తాడన్న నాకు గిట్లా భయపడుకుంటూ ఉడుకుతాడు. అరే సాయంత్రం పానీపూరి మర్చిపోకు. అరే ఎంతసేపు ఉండాలరా మీకోసం? బోనంగా అడుకోకుండా కొంచెం అయితే నచ్చుకోలే వాళ్ళు ముందట. చెప్పిన కదా ఎందుకు ఆంటీని చూస్తే సొల్లు కాడతారు.
బండి తన చేయలే. నీ చేతుల్లోనే ఉందిగా. ఓ కనబడ్డదా? కనబడతాయి, అన్నీ కనబడతాయి. అయినా నువ్వు రోజు చేసే పనులు అవే కదా, వచ్చేటోళ్ళను పోయేటోళ్ళని చూసుడు. ఎడిపోతే అలవాటు. నడు చూస్తుంది. చిలకకు నీళ్ళే పెట్టలేదు కదా. అయ్యో నీ పాలు గాను ఇలా నీళ్ళే లేవు కాదే. పోయి తీసుకురా పోకిడి పోయి. మొగని నువ్వు ఉండగా నేను తీసుకురావాలనా? అయ్యో గీనే ఉండే పోరాదు, అటునైతే మా తిరుగుతావా? పోయి తీసుకురా పో. తిరగడానికైతే మా పోతావు, పని చెప్తున్నావు చెయ్యవు. పో నడువు చూసాక మాదాలు కానీ. ఏందిరా బాగా ఆలోచిస్తాను? ఏం లేదురా, ఇంతకుముందు ఆంటీ నన్ను ఏదోలా చూసిందిరా. అరే నేను ఒక్కడిని కాదురా, ఊర్లో అందరినీ అట్లనే చూస్తుంది ఆంటీ. అరే అట్లా కాదురా, ఆమె నన్ను చూసినప్పుడు ఆమె కళ్ళలో నాకు స్పార్కిల్స్ కనబడ్డాయిరా. స్పార్కిల్ కాదురా, కామ గూలికలు రా. దాని బాడీ మొత్తం కామంతో తయారైంది, అర్థమైందా? అరే చెప్తూనే ఉన్నా మీకు అందరికి ఆంటీ వెనక పడకండి అంటే పడతారు. ఊర్లో చెట్టుని అడిగినా, పుట్టిని అడిగినా, పూరని అడిగినా దాని గురించి చెప్తారా. మీరేంద్ర దాని వెనక పడతారు? ఏంద్రో మా ఆంటీ జోలికి కడతాను, పొట్ట దిగుతావు సాలే. ఏం మాట్లాడుతున్నావురా? మనసుంటాను మా ఆంటీని ఎట్లా పడతా అంటాను, అప్పని చూస్తానా నవ్వుకుంటానో ఎక్కువ చేస్తానా? ఏం చిల్లర కాలరా, ఏదో ఒక రోజు ఆంటీ మీ బతుకులు ఆగని చేస్తే రోడ్డు మీదకి ఇస్తుందిరా. అదేంద్రా నా డైలాగ్ నాకే కొడతాను. ఇక మరి లేకుంటే నువ్వు పెద్ద సంసారివి, మేము లంగగాళ్ళం, ఇక నువ్వు నీతులు చెప్తాను మాకు. కాదు బావా, తప్పు కదా అట్లా ఆంటీని గోకడం అని. చూసుకోరా ఇద్దరు కూడా. రాణి నన్ను తిట్టిందా, పిలిచిల్లా?